హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ కాన్ఫిగరేషన్ అయితే చేద్దాము. ఇదేంటంటే డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ అనమాట. అంటే డాక్యుమెంట్స్ పోస్ట్ చేసుకోవడానికి ఒక వేరియంట్ అనేదాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. దాని టీ కోడ్ వచ్చేసి OBBO. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. /n OBBO. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి నేను న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ 4 లెటర్స్ అన్నీ ఇవ్వాలి. కంపెనీ కోడ్లోని 2 లెటర్స్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కాబట్టి ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరో ఇచ్చారు KSPV అనేది. అయితే ఇప్పుడు నేనేం తీసుకుంటున్నానంటే PP అని ఇస్తున్నాను, లేదంటే KS6P అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ చూడండి, ఇక్కడ చాలామంది ఇచ్చారన్నమాట. చాలా కంపెనీ కోడ్లకి ఇలా క్రియేట్ చేశారు. PN ఎంటర్ చేయగానే నెరేషన్ అనేది ఫుల్ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ నేను మన కంపెనీ కోడ్ ఇస్తున్నాను. ఇప్పుడు మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, KS6P అని ఇచ్చాను నేను. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ మన కంపెనీ కోడ్. ఎంటర్, సేవ్. నేను ఇక్కడ TR అనేది నేను జనరేట్ చేయట్లేదండి, ఆటోమేటిక్గా కంటిన్యూ ముందుకు వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మాత్రం అన్నిటికీ TR అనేది ఇచ్చాను. ఆ కాన్సెప్ట్ ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, అది మీకు తెలియాలని నేను అలా ఇచ్చాను. ఇప్పుడైతే మాత్రం TR అనేది రిక్వెస్ట్ న్యూ కొత్తది క్రియేట్ చేయట్లేదు, డైరెక్ట్గా నేను సేవ్ చేస్తున్నాను. ఇది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఎలా క్రియేట్ చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు క్లాస్ అయితే